విక్రమాదిత్య అలాగే పద్మావతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీ అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి పద్మావతి, ప్రేమ అంటే నాకు ఒక శాపం అయిపోయింది. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం, మా అమ్మని నేను ఎంత ప్రేమించాను, అలాంటిది మా అమ్మ నాకు దూరం అయిపోయింది. అందుకే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించను పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంది సారు, మీ ప్రేమ కావాలని నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. మీ ప్రేమను పొందడం కోసం నేను ఎంతగా తప్పిస్తున్నానో మీకు కూడా తెలుసు కదా సారు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు పద్మావతి, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళు నాకు దూరం అయిపోతారు, అందుకే నేను ప్రేమించడం లేదని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే మీరు లేనిదే నా జీవితం ఇంకెందుకు సారు అని చెప్పి విషం తాగేసి అయితే అలా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి విక్రమాదిత్య అయితే పద్మావతి, లే పద్మావతి, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు, నీవు చనిపోతే నేను కూడా చనిపోతాను పద్మావతి, లే పద్మావతి, నువ్వు ఉంటేనే నా జీవితం అని చెప్పి విక్కీ కూడా పద్మావతి పైన అలా తలవాల్చి విక్కీ కూడా పద్మావతితో పాటు స్పృహ కోల్పోతాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.